సార్ నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు కాల్ చేశారు. 20 years బ్యాక్ ఒక ల్యాండ్ కొన్నారట, 1 ఎకరం ల్యాండ్. అయితే ఆ అమ్మిన అతనికి సంబంధించిన వాళ్ళ సిస్టరు ఇప్పుడు కేసు వేశారట, ఆస్తిలో నాకు భాగం కావాలి అని చెప్పేసి. అది నడుస్తుంది, అసలు ఏంటి సార్ అని సలహా కోసం చేశారు సార్. సహజంగా ఈ ల్యాండ్ మ్యాటర్స్లో ఇట్లా లిమిటేషన్ టైం అని ఉంటుంది, ప్రతిదానికి ఒక లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదో కొట్టాను ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వెళ్ళి నన్ను పలానా టైంలో నన్ను కొట్టాడు అని చెప్తే పోలీస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోరు, అది క్రిమినల్ కేసెస్లో. ఓకే, దానికి ఒక టైం ఉంటుంది, ఇన్ని డేస్ అని ఉంటుంది, ఆ డేస్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. అట్లనే ల్యాండ్ కేసెస్లో కూడా 12 ఏళ్ల టైం ఇస్తారు. ఈ ల్యాండ్ మీది అని మీకు అనిపించినప్పుడు, ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో టెక్నికల్గా మీరు రియలైజ్ అయిన తర్వాత నుంచి, అంటే ఆ ల్యాండ్ అవతల వాళ్ళు తీసుకున్న దగ్గర నుంచి 12 ఏళ్ల టైం లోపు మీరు ఏదైనా పిటిషన్ వేస్తే వేయాలి. ఎప్పుడైతే 12 ఏళ్ళు దాటిపోతుందో, మీరు ఇప్పుడు నిద్రలేగి వస్తే ఆ కేసెస్ అట్లాంటివి తీసుకోలేరు. ఎందుకంటే కొంతమంది 30 ఏళ్ల పాతది సార్, ఆ ల్యాండ్ నాదే సార్ ఇప్పుడు తెలిసింది మాకు అని వస్తారు. ఎట్లా తీసుకుంటారు? ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది కదా. సో 12 ఏళ్ల లోపు ఉంటేనే ఈ ల్యాండ్ కేసెస్ లిమిటేషన్ పీరియడ్ 12 years ఉంటుంది. అయితే ఈ కేసులో మీరు అడిగిన దాంట్లో ఏంటంటే, ఇప్పుడు కేసు వేసారు, ఇప్పుడు నడుస్తుందంటే లీగల్ ప్రొసీడింగ్స్ కూడా ఒకవేళ ఏమైనా జరిగి ఉంటే ఆ టైంని ఎక్స్క్లూడ్ చేస్తారు. ఆ టైంని ఎక్స్క్లూడ్ చేసి మళ్ళీ 12 ఏళ్ళు లెక్కేస్తారు. కాబట్టి ఏ ల్యాండ్ తగాదా అయినా మీరు 12 ఏళ్ళ లోపు ముందే వచ్చి పిటిషన్ వేస్తాం కరెక్ట్.